ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించి ఆరాధించడానికి ఉన్న పనులన్నింటిని మానుకొని ఆసక్తి కలిగి అత్యాసక్తి కలిగి ఆయన సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా వెనకున్న వాళ్ళందరికీ వందనాలు. అయా పక్కనున్న వాళ్ళకి పైన ఉన్న వాళ్ళందరికీ వందనాలు. అందరికి వందనాలమ్మా. రైట్. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మా మధ్యలోనికి స్వగ్రామంలో క్రిస్మస్ జరుపుకోవాలని ఆశ కలిగి ప్రేరేపణ కలిగి సిద్ధపడి వచ్చినటువంటి దూరం నుంచి వచ్చినటువంటి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దయచేసి మీరు రాక మాకెంతో సంతోషం. మీరు ఎక్కడో ఉండి క్రిస్మస్ చేసుకోవడం కంటే కూడా మా మధ్యలోనికి రావడం చాలా సంతోషం. కాబట్టి మీకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. వినడానికి ముందుగా మీ పక్కనున్న వాళ్ళకి వందనాలు చెప్పండి ఒకసారి. పక్కనున్న వాళ్ళందరికీ వందనాలు చెప్పండి. కుదిరితే సెకండ్ ఇవ్వండి. సెకండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. వెనక్కున్న వాళ్ళకి కూర్చున్నారుకే. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని విషెస్ తెలియజేయండి. ఇట్లా విషెస్ చెప్పమంటే నేను సాయనం చేస్తాను కానీ దానికి మాత్రం చెప్పను సార్ అని నాకు ఆమె. ఏమంటే ఎన్నాళ్ళే సార్ మాట్లాడక ఆమెతో ఇప్పుడు వందనాలు పెట్టమంటే పెడతానా? నాకు బుద్ధి తక్కువే పక్క నుంచి కూర్చున్నా కానీ నేను లేచైనా వెళ్ళిపోతాను కానీ వందనాలు పెట్టినానింది. అట్లా మనలో ఎవరు ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరం అంటేనే సమాధానపరచబడే స్థలం. కాబట్టి ఇక్కడ ఎవరి మీద విరుద్ధమైన ఆలోచనలు తలంపులు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే మనం ఆరాధించేటువంటి దేవుడు సమాధానకర్త. హల్లెలూయా. ఆయన సమాధానకర్తే కానీ మనం కాదంటారా? మనం ఆరాధించే దేవుడు సమాధానకర్తే కానీ మాకు లేదు సార్ సమాధానం అంటారా? ఎవరైనా సమాధాన పడని స్థితిలో ఉండి మనసులో ఇంకా అట్లాంటి ఆలోచనలు కలిగిన వారు ఎవరైనా సరే ఈ క్రిస్మస్ అయిపోయేలోపు, ఈ ఆరాధన అయిపోయేలోపు మీ ఇరుగు పొరుగు వారందరితో మీరు సమాధాన పడుదురుగాక. ఇంతమంది ఉన్నారైతే సమాధాన పడండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. కొద్ది సమయం అంటే కొద్ది సమయం ఏమి ఉండదు, బాగానే ఉంటుంది. కాబట్టి సిద్ధపడండి. మిమ్మల్ని బోరు కొట్టనివ్వకుండా మిమ్మల్ని చక్కగా వాక్యపు వెలుగులోనే నడిపించే ప్రయత్నం చేస్తున్న దేవుని కృపను బట్టి, దేవుని ప్రేరేపణను బట్టి త్వరలోనే ముగించే ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన భాగంలో లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మాత్రం ఒకసారి చదవండి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఇక్కడ చూడండి, పుట్టబోతున్నటువంటి శిశువు ఎలాంటి వాడవుతాడంట? అమ్మా వినిపిస్తుందా? ఇంకా కొట్టుకొని వెళ్ళిపోతున్నారా ఈ ప్రవాహంలో? వినండి, ప్రతి ఒక్కరు ఈ ప్రాంగణంలో కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఈరోజు ఈ వాక్యం. ఏదో వచ్చామన్నట్టుగా కాకుండా అక్క చెల్లెళ్ళు అత్త కొడలు పట్టు చీరలు మాత్రం చూసుకొని సంతోషపడి వెళ్ళిపోకుండా ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. కాబట్టి పుట్టబోతున్న శిశువు ఎవరైనా పుట్టబోతున్న శిశువును గూర్చినటువంటి ప్రవచనం దేవుని దూత తల్లి అయిన మరియ గారికి లేదా కన్య అయిన మరియ గారికి తెలియజేస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన ఎలాంటి వాడవుతాడంట? గొప్పవాడవుతాడు. అంటే పుట్టబోతున్న శిశువు ఎలాంటి వాడవుతాడో కూడా ముందే నిర్ణయించబడి తెలియజేయబడుతున్నటువంటి సమాచారం అది. ఈరోజు మనకు పుట్టబోయే పిల్లలను గురించి ఎవరైనా ముందుగా చెప్పుకోగలుగుతామా? నా కొడుకు ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు, లేదంటే నా ఆస్తి రాసిస్తానంటామా ఎవరైనా? అట్లా అంటే కనుక ఏమైపోతుంది ఆస్తి అంతా? మనం అనుకుంటా కలెక్టర్ కావాలని, వాడేమో కాలువలాంటి తిరుగుతుంటాడు. కాబట్టి ముందుగానే ఉద్దేశించి ఎవరు అంత కాన్ఫిడెంట్గా చెప్పలేం. పుట్టబోతున్న శిశువు ఎలాంటి వాడవుతాడు, ఎలాంటి స్వభావం లక్షణాలు కలిగి ఉంటాడో ఎవరు ముందుగానే చెప్పలేం. కానీ
ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ఈ సమాచారంలో దేవుని దూత మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆయన గొప్పవాడవుతాడు. ఇలాగా పుట్టక ముందే యాకోబు ఏశావులను గూర్చినటువంటి కూడా ఖచ్చితమైన సమాచారం బైబిల్లో ఉంది. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను ఎరుగక ముందే రోమిలకు రాసిన పత్రిక 9:13 ఉంటుంది. ఇప్పుడేం చదవక్కర్లేదు, వినండి. ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఇంటికి వెళ్ళాకైనా చదువుకోవచ్చు అని. ఇదేం కథ కాదు, కల్పన కథ కాదు, ఇది బైబిల్లో ఉన్న వాక్యం అని చెప్పడానికి మీకు రెఫరెన్స్ చెప్తున్నాను. అక్కడ ఏముంటుందంటే వారు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని పుట్టక ముందే చెప్పిన సమాచారం బైబిల్ గ్రంథంలో అక్షర సత్యం అయిపోయింది. మరి ఆ మనుష్యుల విషయంలోనే నెరవేర్చబడినటువంటి ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఇంకెంత ఖచ్చితంగా నెరవేరుతుందో ఆలోచన చేయండి. పుట్టబోతున్న శిశువు మనం అనుకుంటున్నట్టుగా శిశువు కాదు, కానీ ఆయన మహాదేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయనే నిజమైన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన అద్వితీయ దేవుడని, ఆయన విమోచకుడని, రక్షకుడని, పాపములందరినీ క్షమించి నిత్య జీవాన్ని అనుగ్రహించే, ప్రాణమును ఖరీదుగా లేదా క్రయధనముగా అర్పించడానికి దిగి వచ్చినటువంటి మహాయాజకుడని, ప్రధాన యాజకుడని, ప్రవక్తని, అపోస్తలుడని యేసుక్రీస్తు వారిని గురించి చాలా ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉంది. కొంతమంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు ప్రవక్త ఎలా అవుతారు సార్, ఆయన దేవుడు కదా అనుకుంటారు. ఆయన అపోస్తలుడు ఎలా అవుతాడు సార్, ఆయన దేవుడు కదా అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారిని కూడా ఒకానొక సందర్భంలో అపోస్తలుడనే ఉంది బైబిల్లో. యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త అని కూడా బైబిల్లో ఉంది. కానీ ఎక్కడో ఒక చోట ఉంది, దాన్ని మనం అందరం పెద్దగా చదవం కనుక ఆయన ప్రవక్త అన్నా అపోస్తలుడన్నా ఏం సార్ అంత చిన్న స్థాయికి దిగజార్చారా అని అనుకుంటాం. కానీ అది కాదు. ఆయన సందర్భాన్ని బట్టి ఆయన పంపబడిన వాడు కనుక అపోస్తలుడే, ఆయన జరగబోతున్న వాటిని ముందుగానే తెలియజేశాడు కనుక ప్రవక్త. సరే, ఏది ఏమైనా ఈరోజు మనం ఆలోచన చేసే వాక్య సందేశం ఏంటంటే పుట్టబోతున్న శిశువు ఎలాంటి వాడవుతాడు? గొప్పవాడవుతాడు. ఈరోజు మనమందరం ఈ విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేస్తే ఆయన పుట్టక ముందు కూడా గొప్పవాడే. ఏమవునంటారా కాదా ఈ మాట? ఎంతమంది ఏకీభవిస్తారు? చేతులైతే చూపించండి. ఆయనకి చాలా చేతులు లేవలేదంటే వాక్యమైనా అర్థం కాకుండాలి, లేదా దేవుడైనా చిన్నవాడై అని అనుకుని ఉండాలి. మనం చూస్తాం కీర్తనల గ్రంథంలో మన ప్రభు ఎంత గొప్పవాడో. 147వ కీర్తన 5వ వచనంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి, త్వరగా చదివే ప్రయత్నం చేయండి, చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇక్కడ చూడండి, దేవుని ఊర్చినటువంటి సమాచారములో ఆయన గొప్పవాడని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా గొప్పవాడని, ఆయన అధిక శక్తి సంపన్నుడని, ఆయన జ్ఞానమునకు మితిలేని వాడని, జ్ఞానముతో ప్రపంచం నిర్మించిన వాడని చాలా గొప్పగా దేవుని గురించినటువంటి సత్యమైన సమాచారము బైబిల్లో ఉంది. అయితే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా ఆ లేఖన భాగాల్లో మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు గొప్పవాడని లేఖనాల్లో కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయనే స్వయంగా తన శిష్యుల చేత మాటను పలికించాడు. చూడండి ఒకసారి యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రికలోనికి రండి. 4వ అధ్యాయం 4వ వాక్యం చదువుదాం ఒకసారి. 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఎవరంట గొప్పవాడు? మనలో ఉన్నవాడు. ఇప్పుడు మనలో ఎవరున్నారు అన్నది తెలియాలి మనకు. ఎవరమ్మా మనలో ఎవరున్నారు చెప్పండి? దేవుని ఆత్మను పొందుకున్న వారమైతే, పరిశుద్ధంగా జీవించే వారమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో ఉండి, లేదా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండి మన చేత అనేకమైన కార్యాలు జరిగిస్తుందని, సత్యంలోనికి నడిపిస్తుందని, పాపాన్ని ఒప్పింపజేస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి లోకములో ఎందరో గొప్పవారై ఉండవచ్చు,
లోకంలో ఎందరో బలవంతులు ఉండవచ్చు, కానీ వారందరికంటే కూడా ఎవరు గొప్పవారంట? ఎవరు? మనలో ఉన్నవాడు. కొంతమంది అనుకుంటారు, నాలో ఇంకొకడు ఉన్నాడు సార్, వాడు బయటకు వస్తే కథ వేరుంటుంది అంటారు. ఎవరుంటారు వారి లోపల? నేను ఇప్పుడు ఇద్దరుగా ఉన్నాను సార్, నా లోపల ఇంకొకడు ఉన్నాడు అంటాడు. తాగిన వాళ్ళని అడగాల, వాళ్ళు ఇంకొకడు ఉంటాడు, ఒక దూత ఉంటుంది లోపల. మరి ఎప్పుడు లేని ధైర్యం ఇస్తుంటుంది ఆ దూత. అది వెలుగు దూత, అపవాది. తాగిన వాడికి ఎప్పుడు లేని శక్తి వస్తుంటుంది. అది వాడిలో ఉన్నటువంటి మత్తు వలనో మద్యం వలనో రావచ్చేమో, కానీ మనలో ఉన్నటువంటి దేవుని వలన మనకు శక్తి కలుగుతుందని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే మనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు, ఎవరికంటే గొప్పవారు అని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ఇక మనుషులలో ఎవరితోనైనా పోల్చండి, అందరికంటే ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? మనుషులందరికంటే ఎవరు గొప్ప? యేసుక్రీస్తు వారు గొప్పవాడు. అయితే ఆయన మానవుడిగా పుట్టాడు గనక, ఆయన శరీరముతో ఉన్నాడు గనక అక్కడున్న వాళ్ళందరూ ఏమనుకునే వాళ్ళంటే, నీకు ఇంకా 20 ఏండ్లు లేవే, నీకు ఇంకా 50 ఏండ్లు లేవే, నువ్వు ఎలా గొప్పవాడివి అవుతావు? ఇదిగో మా పితరులు ఎలాంటి వారో నీకు తెలుసా? మా తాతలు ముత్తాతలు ఎలాంటి వారో నీకు తెలుసా? వాళ్ళు ఎంత గొప్ప భక్తి పరులు, వారు ఎలాగ దేవుని ద్వారా మాట్లాడుతూ దేవుని ద్వారా నడిపించబడుతూ దేవుని ఆరాధించారో నీకు తెలుసా? మా పితరుల కంటే గొప్పవాడివా నీవు అని యేసుక్రీస్తు వారిని కొంతమంది అడిగారు. అందుకే వారు ఎవరికంటే గొప్పవారు అని అడిగారో, ఆ గొప్పవారు ఏ విషయంలో గొప్పవారు, ఆయన వారికంటే ఏ విషయంలో గొప్పవాడు క్లుప్తంగా ఆలోచన చేద్దాం. బాగా కన్ఫ్యూజ్గా ఉంది కదా, బాగా కన్ఫ్యూజ్గా ఉంది. అయితే మీరు శ్రద్ధగా వింటే మీకే అర్థమవుతుంది. యోహాను సువార్తలో సుకారు అనే పట్టణం మనకు తెలుసు కదమ్మా. ఆ పట్టణంలో ఉండే ఒక స్త్రీ గురించి కూడా మనకు తెలుసు. ఎవరామె? సమరయ స్త్రీ. అక్కడ ఆమె యాకోబు బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడుగుతాడు. నీళ్ళు అడుగుతూ ఉంటే, అయ్యా నీవేమో యూదుడివి, నేనేమో సమరయురాలిని, ఇదిగో మరి నా చేత నీవెలా నీళ్ళు తాగుతావు? మేమేమో అంటరాని వాళ్ళం అంటున్నారు, మేమేమో తక్కువ వాళ్ళం అంటున్నారు, మరి మా చేతి నీళ్ళు నీవెలా తాగుతావు అంటే, నిన్ను నీళ్ళు అడుగుతున్న వ్యక్తి ఎవరో నీకు తెలిస్తే, ఆ ప్రశ్న అసలు అడగవమ్మా నీవు. కాబట్టి ఒకవేళ నీవిచ్చే నీళ్ళు, ఈ బావిలో నుంచి తోడుకొని తాగుతున్నటువంటి ఈ నీళ్ళు తాగితే మరలా తప్పికోగలిగేమో, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే మట్టుకు మరెన్నటికి తప్పికోనవా అన్నాడు ఆయన. నువ్వు అంత గొప్పవాడివా అని చూసింది ఆమె. ఒక్కసారి కన్నెర్ర చేసిందాడు ఆయన. ఏమయ్యా నువ్వు అంత గొప్పోడివా? మా పితరుడైన యాకోబు కొన్ని 100 ఏళ్ల కిందట త్రవ్వాడు ఈ బావిని. ఏ బావిని? సుకారను ఊరిలో ఉండే ఒక బావిని కొన్ని 100 ఏళ్ల కిందట త్రవ్వితే అప్పుడు పడిన నీళ్ళు ఇప్పటిదాకా అయిపోలేదు. అంత గొప్ప బావులు తవ్వించి పెట్టాడు మా పితరుడైన యాకోబు. ఆయన కంటే గొప్పవాడివా నీవు అని అడిగిందంట ఆమె. చూడండి యోహాను సువార్తలోనికి రండి ఒకసారి. 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. 12వ వచనం చదవండి ఒకసారి. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా? ఆమె ప్రశ్న చూడండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏమడుగుతుందంటే, నీవు మా పితరుడైన యాకోబు కంటే గొప్పవాడివా అని అడుగుతుంది. మీలో ఎంతమంది ఈ ప్రశ్న ఏకీభవిస్తారు? యాకోబు కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడని ఎంతమంది అంగీకరిస్తారు? చేతులెత్తి చూపించండి. అంతేనా? ఇంక మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే, యాకోబు అంటే ఎవరు అనుకున్నావు సార్? ఇశ్రాయేలు మూల పురుషుడు, అంత గొప్ప యాకోబుతో యేసుక్రీస్తు వారికి ఏం సమానం అన్న ప్రశ్న కొందరిలో ఉండొచ్చు. అందుకే ఆ సమరయ స్త్రీ ప్రశ్న కూడా అదే. ఏంటంటే, నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా? ఏమ్మా యాకోబు గొప్పతనం ఏంటి?
అని ఆలోచన చేస్తే యాకోబు ఎంత మంచి బావి త్రవ్వించాడు. తాను, తన పిల్లలు, తన పిల్లల పిల్లలు, తన తరాలు, తన పశువులు, మందలు అన్నీ తాగినా ఇంకా ఇప్పటికి సమృద్ధి అయిన నీళ్ళ జలలు గల ఊటలు త్రవ్వినటువంటి మా పితరులు యాకోబు సంతతి వారు. అట్లాంటి వారికంటే నువ్వు గొప్పవాడివా అని అడుగుతుంటే ఆయన అంటాడు, ఇదిగో యాకోబు గొప్పవాడే. ఒకవేళ అందరికీ సరిపోయేంత సమృద్ధి అయిన నీళ్ళు ఇవ్వగలిగేంత గొప్ప బావులను త్రవ్వాడేమో. అయితే ఆయన ఇచ్చినటువంటి నీళ్లు త్రాగిన ప్రతి ఒక్కరూ మరలా దప్పికొంటారు, మరలా దాహం వేస్తుంది, మరలా నీళ్లు తాగాల్సి వస్తుంది. కానీ నేనిచ్చేటువంటి నీళ్లు త్రాగువాడు మరెన్నడును దప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా. దాహాన్ని తీర్చే నీళ్ళు ఇచ్చేవాడు గొప్పవాడా? దాహమే వేయకుండా మనల్ని సమృద్ధి అయిన దాహాన్ని తీర్చగలిగేటువంటి దేవుడు గొప్పవాడా? ఇప్పుడు చెప్పండి, యాకోబు గొప్పవాడా, యేసుక్రీస్తు వారు గొప్పవాడా? యాకోబు ఎందుకు గొప్ప అంటే అందరికీ దాహాన్ని తీర్చే బావులు ఇచ్చాడు, ఓకే. కానీ మనం ఆరాధించేటువంటి దేవుడు జీవజలములు ఇచ్చాడంట. ఆయన ఇచ్చేటువంటి నీళ్లు తాగితే చూడండి 13, 14 చదవండి ఒకసారి. అందుకు యేసు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునో దప్పిగొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును. ఇక్కడ చూడండి, యాకోబు ఇచ్చినటువంటి బావి శరీర సంబంధమైన దాహాన్ని తీరుస్తుందేమో కానీ ఆయన కంటే నేను ఎందుకు గొప్పవాణ్ణి అని అనుకుంటున్నావంటే నేను ఇచ్చే నీళ్లు తాగువాడు మరి ఎన్నడూ దప్పిగొనడు అని చెప్పి ఆయన సెలవిచ్చాడు. అలా మనం కొంచెం ముందుకెళ్తే శాస్త్రులు పరిచయాలు ఉంటారుగా, యేసుక్రీస్తుని ఏదో గిరికాటంలో పెట్టాలని ఆలోచన చేస్తారుగా. వాళ్ళకు కూడా ఒకసారి అడిగారు యేసుక్రీస్తు వారిని, ఏమనంటే మన పితరుడైన అబ్రహాము కంటే గొప్పవాడివా నీవు అన్నారంట. చూడండి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చూద్దాం. యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 53వ వచనాన్ని ఒకసారి చదవండి. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ఇక్కడ చూడండి, యూదులు, శాస్త్రుల, పరిచయుల ప్రశ్న ఏంటంటే మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాడు కదా, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా అని. పోనీ ఇప్పుడు అబ్రహాము కంటే మన యేసుక్రీస్తు వారు గొప్పవాడో లేదో తెలుసుకోవాలంటే ముందు అబ్రహాము ఏ విషయంలో గొప్పవాడో తెలుసుకోవాలా, అంతేనమ్మా? అబ్రహాము ఏ విషయంలో గొప్పవాడు చెప్పండి? విశ్వాస విషయంలో ఒకటి, ఇంకా అంతేనా అమ్మా, అంతేనా? విశ్వాస విషయంలో అబ్రహామును తలదన్నిన వాడు లేడు బైబిల్లో. విశ్వాసులకు తండ్రి అని పేరు పెట్టబడిన వాడు అబ్రహాము. ఈరోజు నేను విశ్వాసిని అని అనుకుంటున్నావంటే ఆయన కుమారుడని ఒప్పుకుంటున్నావని. అయితే ఈరోజు అబ్రహాము ఏ విషయంలో గొప్పవాడంట? విశ్వాస విషయంలో గొప్పవాడు. ఈ వాక్యం మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. అయితే దానికంటే ముందుగా అబ్రహాము ఏ విషయంలో గొప్పవాడంటే బహు సమృద్ధి అయిన ఆస్తిపాస్తులు కలిగిన వాడు. ఎంత ఆస్తి ఉండేదంటే ఆయన బయలుదేరి వెళ్తే ఒక 2 కిలోమీటర్ల మేర ఆయన వెంట పశువులు, మందలు వచ్చేవంట. ఎంత అమ్మా? వెనకున్న వాళ్ళు చెప్పండి, ఎన్ని కిలోమీటర్ల వరకు? 2 కిలోమీటర్ల వరకు పశువులు ఆయన వెంట వచ్చేవంటే ఎంత ఆస్తి ఉంటుందో లెక్కేసుకోండి. అందులో ఎన్ని ఎద్దులు పడతాయి, ఎన్ని గొర్రెలు పడతాయి, ఎన్ని గాడిదలు పడతాయి, ఎన్ని పశువులు పడతాయి, ఇక మీరే లెక్కేసుకోండి. 2 కిలోమీటర్ల మేర సమృద్ధి అయిన పశువులు కలిగినటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడు, గొప్ప ధనవంతుడు అబ్రహాము. అందుకనే సొదొమ రాజు వచ్చి, ఇదిగో అబ్రహామా నీకేం కావాలో తీసుకో అంటే నూలు పొగ్గుడు నాకొద్దు అని చెప్పేశాడు. కారణం ఏంటంటే దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడని. అయితే వారు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీలు, యూదులు, శాస్త్రుల పరిచయాలు ఏంటంటే మా పితరులలోనే బహు గొప్పగా ఆశీర్వదించబడిన వాడు అబ్రహాము గారు కనుక అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడివా అని అడుగుతూ ఉంటే దేవుని లేఖనాల్లో మనం చూస్తాం ఆదికాండంలో ఎందుకు ఆయన అంతగా ఆశీర్వదించబడ్డాడు, ఎందుకు ఆయన అంతగా అభివృద్ధి చెందాడు అని మనం ఆలోచన చేస్తే 24వ అధ్యాయంలో 34వ వచనంలో అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఒక మాట అంటారు చూడండి.
ఆ, ఆ, ఇక్కడ చూడండి, యెహోవా నా యజమానుణ్ణి ఏం చేశాడంట? బహుగా ఆశీర్వదించెను. ఇప్పుడు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము గొప్పగా ఎదగడానికి కారణం దేవుడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారితోనే వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నువ్వు మా తండ్రి అయినా అబ్రహాము కంటే గొప్పవాడివా అంటూ ఉంటే ఆయన ఏమంటాడు? అబ్రహాం గారు, నన్ను ఆశీర్వదించింది ఆయన అంటాడు. అబ్రహాము గొప్పవాడే, అబ్రహాము విశ్వాసములో మహోన్నతమైన స్థానంలో ఉన్నవాడే, విశ్వాసములో ఆయనకు సాటి ఎవరు లేరు. అయితే ఆయన అంతగా ఆశీర్వదించబడడానికి కారణం మనం ఆరాధించేటువంటి దేవుడు. అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడగండి, అబ్రహాం చెప్పేదైనా అది, అయ్యా నేను బహు గొప్పగా ధనవంతునిగా కనిపిస్తున్నాను, కానీ దానికి కారణం ఎవరంట? ఎవరంట? గవర్నమెంటు మనకు ఒక ఉద్యోగం ఇచ్చిందనుకోండి, ఈ గవర్నమెంట్ ఎంత అంది నా కింద అంటామా? మనకి ఇచ్చింది ఎవరో ఉద్యోగం? ఇప్పుడు దేవుడే ఆయనను ఆశీర్వదిస్తే ఇప్పుడు ఆయనతోనే పోలిక పెట్టుకొని మాట్లాడుతున్నారు, నువ్వు అబ్రహాము కంటే గొప్పవాడివా? ఆయన అంటాడు యేసుక్రీస్తు వారు, అబ్రహాము పుట్టక మునిపే, చదివారా వాక్యాన్ని? అబ్రహాము పుట్టక మునిపే 58వ వచనంలో ఉంటుంది, చూడగలిగితే చూడండి. 8వ అధ్యాయము 58వ వచనాన్ని ఒకసారి చదవండి. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నవాడను. అబ్రహామును ఆశీర్వదించింది నేనే, అబ్రహామును గొప్పవానిగా చేసింది నేనే, అబ్రహామును బహు ధనవంతునిగా చేసింది నేనే. ఇప్పుడు ధనవంతుడు గొప్ప, ధనవంతునిగా చేసిన వాడు గొప్పవాడు. చెప్పండి ఇప్పుడు, ఏమా అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాము గొప్పవాడా, యేసుక్రీస్తు వారు గొప్పవాడా? యేసుక్రీస్తు వారేనా? అబ్రహాము ఆశీర్వదించబడిన వాడు, యేసుక్రీస్తు వారు ఆశీర్వదించిన వాడు. ఎవరు గొప్పవారు అంటారు? ఇప్పుడు అబ్రహాము విశ్వాసములో గొప్పవాడు. ఆయన నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నమ్మెను అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆయన నమ్మినవాడు, ఆయన విశ్వసించిన వాడు, యేసుక్రీస్తు వారు ఆ విశ్వాసాన్ని కొనసాగించినవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు విశ్వాసమునకు కర్త. విశ్వాసం పుట్టిందే ఆయన వలన, విశ్వాసం కొనసాగుతుందే ఆయన వలన, విశ్వాసులుగా పిలువబడుతుంది ఆయన వలన. ఇప్పుడు ఆయన ద్వారా విశ్వాసాన్ని పొందుకొని నేను గొప్పవాడిని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. కనుక విశ్వాసులకు తండ్రి అయినా, గొప్పవాడైనా, ధనవంతుడైనా అబ్రహాము మానవుడు, మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు వారు దేవుడు. కాబట్టి ఎవరు గొప్పవారు అంటారు? అబ్రహామా, యేసుక్రీస్తు వారా? యేసుక్రీస్తు వారు గొప్పవాడు. అయితే ఆ తర్వాత మరొక ప్రశ్న మనకు కనిపిస్తుంది. యోహాను గారిని గురించి విన్నావు, యోహాను గారు ఎంత గొప్పవాడో నీకు తెలుసు. యోహాను గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, యేసుక్రీస్తు వారే నోరార చెప్పాడు. ఏమని అంటే, స్త్రీలు కనిన వారిలో ఎవరు గొప్పవారంట? ఎప్పుడు వినేలేరా? రైట్. స్త్రీలు చూడండి, ఆ వాక్యాన్ని చూడండి ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనాన్ని చదవండి. 7వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. స్త్రీలందరూ కన్నారు, అయితే స్త్రీలు కనిన వారిలో అందరికంటే గొప్పవాడు ఎవరు అని ఒక లిస్ట్ అవుట్ చేస్తే ఆ లిస్ట్లో మొదటి స్థానం ఎవరిది ఉంటుందంట? యోహాను గారిది. ఇప్పుడు స్త్రీలందరిలో, లేదా స్త్రీలు కనిన వారందరిలో, ఈ భూమి మీద పుట్టిన వారందరిలో ఎవరు గొప్పవాడు అని అంటున్నాడంటే, యేసుక్రీస్తు వారే స్వయంగా అంటాడు యోహాను చాలా గొప్పవాడని. అందుకే ఆయన ఆ మాట మాట్లాడుతూ మరొక మాట అంటాడు కింద, యోహాను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ చూడండి, యోహాను ఎంత గొప్పవాడో యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. యోహాను ఎంత గొప్పవాడో, స్త్రీలు కనిన వారందరిలో బహు గొప్పవాడు యోహాను. అయితే యోహాను దగ్గరికి వెళ్ళి అడుగుదాం,
యోహాను నువ్వు చాలా గొప్పవాడివేనంట, స్వయంగా యేసుక్రీస్తు వారు తన నోరారు చెప్పారు కనుక నువ్వు చాలా గొప్పవాడివంట కదా, నువ్వు చాలా గొప్పవాడివా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడు తెలుసా? మార్కు సువార్త 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచున్నాడు. చాలు, యోహాను గారు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వస్తున్నాడు. యోహాను గారి తర్వాత జన్మించినటువంటి వ్యక్తి ఎవరు ఆలోచన చేస్తే మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు వారిని గూర్చి యోహాను గారు మాట్లాడుతూ చెప్తున్న విషయం ఏంటంటే ఆయన నాకంటే శక్తిమంతుడు. హల్లెలూయా! ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన నాకంటే మహోన్నతుడు, ఆయన నాకంటే దేవాది దేవుడు అని చెప్పి యోహాను గారే మాట్లాడుతూ మరొక మాట అంటారు. ఏమంటారంటే ఆయన చెప్పుల వారను విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పారు యోహాను గొప్పవాడని, యోహాను గారే చెప్తున్నారు యేసుక్రీస్తు వారు నాకంటే గొప్పవాడని. ఇప్పుడు ఎవరు గొప్పవారు అంటారు చెప్పండి? చివరిదాకా మీ ఆన్సర్ అదే. ఇంకెందుకంటే ఆయన మించినటువంటి గొప్పవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. స్త్రీలు కనిన వారందరిలో యోహాను గొప్పవాడే, స్త్రీలు కనిన వారందరిలో యోహాను ఘనమైన వాడే, పరిశుద్ధమైన వాడే, దేవుని ఆత్మ కలిగిన వాడే. కానీ అదే యోహాను మాట్లాడుతూ ఏమంటున్నాడంటే నాకంటే శక్తిమంతుడు ఆయన. ఇదిగో నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడును కాను అంటాడు. ఇప్పుడు ఎవరు గొప్పవారు? యోహాను గారా, యేసుక్రీస్తు వారా? అందరూ చెప్పండి, ఎవరు గొప్పవారు? స్త్రీలు కనిన వారందరిలో యోహాను గొప్పవాడే, కానీ యోహాను కంటే గొప్పవాడు మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే యోహాను సువార్తలో ఆయన మాట్లాడుతుంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదవండి త్వరగా. యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా! మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు లోక పాపమును మోసినవాడు, లోకములో ఉన్న ప్రతి మనుష్యుని కొరకు ప్రాణం పెట్టినవాడు. యోహాను కేవలం స్వార్థను ప్రకటించిన వాడు మాత్రమే, రాజ్య స్వార్థను బోధించిన వాడు మాత్రమే కానీ, ఆయన మార్గంలో సరళం చేసిన వాడు మాత్రమే కానీ, ప్రజలందరి పాపముల కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యోహాను గొప్పవాడు అంటారా, యేసుక్రీస్తు వారు గొప్పవాడు అంటారా? యేసుక్రీస్తు వారే ముమ్మాటికి గొప్పవాడు. ఎందుకంటే ఆయన లోకములో ఉన్న ప్రతి ఒక్కరి పాపాన్ని కడిగినవాడు, లోకములో ఉన్న ప్రతి మనిషిని పాపాన్ని కడిగివేసి పరిచినవాడు. అంత గొప్ప దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుని పాపాన్ని కడిగినటువంటి మహనీయుడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. భూమి మీద ఉన్న ఏ మానవుడైనా సరే పాపిగానే జన్మిస్తున్నాడు, పాపిగానే జీవిస్తున్నాడు, పాపిగానే చనిపోతూ ఉన్నాడు. అయితే పాపములో చనిపోయి పతనమైపోయి పాతాళానికి వెళ్తున్నటువంటి ప్రతి మనుష్యుణ్ణి రక్షించడానికి దిగి వచ్చిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా! అందుకే యోహాను కంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు. మరొక విషయాన్ని మనం ఆలోచన చేయగలుగుతాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదువు. భూమ్యాంతముల నుండి వచ్చెను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే సొలొమోను కంటే ఎవరు గొప్ప అంట? ఏమందరు చెప్పండి, ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? ఆకలేసే వాళ్ళ స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా! అందరికి ఆకలేస్తుంది కదా, అందుకే మీకోసం అరటి పండ్లు తెచ్చాం. ప్రార్థన అయిపోతే ఇద్దామని, కానీ ప్రార్థన అయిపోతే
ఈరోజు అయిపోయేటట్లేదు ఈ ప్రార్థన అని తిట్టుకుంటున్న వాళ్ళందరికీ ఒక ఊరట ఏంటంటే ఇంకా మరి కాసేపట్లో వాక్యం కూడా ముగించబోతున్నాం. రైట్. యేసుక్రీస్తు వారు ఎవరికంటే గొప్పవాడంట? సొలొమోను కంటే గొప్పవాడు. ముందు సొలొమోను ఏ విషయంలో గొప్పవాడో చెప్పండి. జ్ఞానమా తేనా? తేనా అన్నట్టు వినపడుతుంది నాకు. జ్ఞానం విషయంలో బైబిల్లో ఉన్నటువంటి ప్రతి జ్ఞానిని తీసుకోండి, ఫిల్టర్ చేయండి. మొదటి స్థానంలో ఎవరుంటారంట? ఎవరుంటారు? అందరికంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఎవరు చెప్పండి? మా ఆయన అంటున్నారు. ఎవరో మీ ఆయన ఏ విషయంలో జ్ఞానవంతుడు నీకే తెలియాలి తల్లి. ఫుల్లుగా తాగొచ్చి నేను కొట్టినప్పుడు గొప్పవాడు కనిపిస్తాడేమో కదా, జ్ఞానవంతుడు కనిపిస్తాడేమో కదా. బూతులు మాట్లాడుతున్న ఇంతకంటే జ్ఞానవంతుడు లేడేమో అనుకుంటారు కదా. ఆ విషయంలో కాదు. ఎవరు జ్ఞానవంతుడు అంటే బైబిల్లో? స్టేజ్ మీద ఉన్న వాళ్ళు చెప్పండి ఒకసారి, బైబిల్లో ఎవరంట జ్ఞానవంతుడు? మీరే, వేదిక మీద అంటే మీరే కదా. గట్టి చెప్పండి, ఏం పర్లేదు చెప్పండి. ఎవరంట బైబిల్లో అందరికంటే జ్ఞానం కలిగిన వాడు? మా వాళ్ళు సిగ్గుపడుతున్నారు కానీ వెనక చీరల మీద ఉన్న వాళ్ళు చెప్పండి. చీరల మీద ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. బైబిల్ గ్రంథంలో అందరికంటే జ్ఞానం కలిగిన వాడు ఎవరు? ఏమీ వినిపించట్లేదు. మీకు అవసరమైతే ఒక మైక్ ఇవ్వాలనిపిస్తుంది. ఒకసారి చెప్పండి, మీకు గొంతు వచ్చినంత వరకు చెప్పండి, నాకు వినిపించేటట్టు. ఎవరు? సాంసోనా? సొలొమోనేనా? ఇప్పుడు చైర్లో ఉన్న వాళ్ళకంటే గట్టిగా కింద ఉన్న వాళ్ళు చెప్తారు చూడండి. ఎవరంటే అందరికంటే గొప్ప జ్ఞానం కలిగిన వాడు? చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. కింద ఉన్న వాళ్ళు ఎంత గట్టిగా చెప్తున్నారు. వాళ్ళకేం సార్ తినొచ్చారంటారా? చేస్తూనే సగం బచ్చాలు అయిపోగొట్టొచ్చారంటారా? వాళ్ళు అయిపోగొట్టినా మీకు పెట్టండి, ఏమి అయిపోగొట్టరు కదా. రైట్. బైబిల్ గ్రంథం అంతా చదివినా అందరికంటే జ్ఞానం కలిగిన వాడు ఎవరు? సొలొమోను. సొలొమోను ఎంత జ్ఞానం కలిగిన వాడంటే ఆయన జ్ఞానాన్ని చూసి కొంతమంది రాజులు, కొంతమంది రాణులు ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, అక్కడ ఉన్నటువంటి సహస్రాధిపతులు, అక్కడ ఉన్నటువంటి సైనికులు, పరిపాలకులు, రాజ్యాధిపతులు, రాజ్యాధికారులు అందరూ ఆశ్చర్యపోయారు. అబ్బా, ఎంత గొప్ప జ్ఞానం ఆ సొలొమోను గారిదని గొప్పగా ఆశ్చర్యపోయారు. మరి అంత గొప్ప జ్ఞానవంతునితో ఎవరు పోల్చుకుంటున్నారు ఇప్పుడు? ఎవరు పోల్చుకుంటున్నారంట? ఎవరు పోల్చుకుంటున్నారు? యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే సొలొమోను కంటే గొప్పవాని నేను అంటాడు. సొలొమోను జ్ఞానం ఎక్కడా? ఆయన ఘనత ఎక్కడా? ఆయన మహిమ ఎక్కడా? ఆయన అధికారం ఎక్కడా? అయితే సొలొమోను చాలా జ్ఞానం కలిగిన వాడు. అయితే ఆ జ్ఞానమునిచ్చిన వాడు ఎవరు? ఇప్పుడు జ్ఞానం పొందుకున్నవాడు గొప్ప, జ్ఞానం ఇచ్చినవాడు గొప్ప. అంతేనా? ఇప్పుడు సొలొమోను గొప్ప, యేసుక్రీస్తు వారు గొప్ప. యేసుక్రీస్తు వారే గొప్పవాడు. సొలొమోను అడిగి పొందుకున్న జ్ఞానం అది. అడిగాడు, ప్రభువా ఇదిగో ఈ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం దయచేయని అడిగాడు. ఈ ప్రజలు దారి తప్పకుండా ఎలాగ వారిని పరిపాలించాలో, ఎలాగ వారికి న్యాయం తీర్చాలో, వారికి ఎలాగ తీర్పు ఇవ్వాలో ప్రభు నాకు తెలీదు, నేను మూర్ఖుణ్ణి, అజ్ఞానిని, అయితే నాకు జ్ఞానం కావాలి ప్రభు అని అడిగాడు. మరి పొందుకున్నవాడే అంత గొప్పవాడైతే ఆ జ్ఞానం అనుగ్రహించిన దేవుడు ఎంత గొప్పవాడవుతాడో ఆలోచన చేయండి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానమునకు మూలమని, దేవుని జ్ఞానమై ఉన్నాడని యేసుక్రీస్తు వారిని గురించి చాలా స్పష్టంగా లేఖనాల్లో ఉంది. అయితే ఈరోజు ఎవరైనా సరే జ్ఞానం కొరకు అడిగితే ఆయన ధారాళముగా దయచేయవాడని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. ఇదిగో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఎవరిని అడగాల? వాడు దేవుని అడగవలెను. ఆయన ఎవరిని తృణీకరించగా అందరికీ ధారాళముగా దయచేయవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంత గట్టిగా అరిసి చెప్తుంటే మీకు మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఏదేమైనా జ్ఞానం పొందుకున్నవాడు గొప్ప, జ్ఞానం ఇచ్చినవాడు గొప్ప. సొలొమోను జ్ఞానము శరీర సంబంధమైనది. సొలొమోను జ్ఞానం తీర్పులు తీర్చవచ్చేమో,
సొలొమోను జ్ఞానం అధికారాన్ని రాబట్టుకునిందేమో, సొలొమోను జ్ఞానం పరిపాలించడానికి ఉపయోగపడిందేమో, కానీ దేవుని జ్ఞానం ప్రపంచంలో నిర్మించడానికి ఉపయోగపడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జ్ఞానము చేత ప్రపంచములను నిర్మించిననుంది దేవుని వాక్యములో. సొలొమోను జ్ఞానం పరిపాలించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి జ్ఞానం సృష్టించడానికి. ఎవరి జ్ఞానం గొప్ప, ఎవరు గొప్ప? ఇప్పుడు మీరే చెప్పండి. సొలొమోను వారు గొప్పవారా, యేసుక్రీస్తు వారు గొప్పవాడు అంటారా? అయితే సొలొమోను జ్ఞానవంతుడైనా, గొప్పవాడైనా, మంచి రాజైనా చివరికి వచ్చేసరికి ఏమైపోయాడంట? పతనమైపోయాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. సొలొమోను జ్ఞానం వెర్రితనమైపోయింది. సొలొమోను బహు గొప్ప జ్ఞానం కలిగిన వాడైనా, సొలొమోను మహాజ్ఞానం కలిగిన వాడైనా చివరికి వచ్చేసరికి అజ్ఞానిగా మిగిలిపోయాడు. దేవుడు అనుగ్రహించిన జ్ఞానమును దుర్బుద్ధితో, దురుద్దేశంతో వేరే వాటికి ఉపయోగించుకున్నాడు. అన్య మతాలను ఆచరించడానికి, అన్య విగ్రహాలను అర్పించడానికి, నమస్కరించడానికి ఉపయోగించుకొని అంత గొప్ప జ్ఞానం కలిగిన వాడు ఎలా మిగిలిపోయాడు? చివరికి వెర్రివాడిగా మిగిలిపోయాడు. అందుకే యేసుక్రీస్తు వారి దృష్టిలో స్థానాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు వారి వంశావళిలో లెక్కలు లేకుండా పోయాడు. యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి జీనియాలజీ, ఆ వంశావళి క్రమాన్ని మనం చూస్తే సొలొమోను పేరు మనకు కనిపిస్తుంది. కానీ లూకా సువార్త 3:31, 32, 33 వచనాలలో యేసుక్రీస్తు వారి వంశావళి క్రమంలో ఆయన పేరు లేకుండా చేశాడు దేవుడు. కారణం ఏంటంటే తాను పొందుకున్న జ్ఞానాన్ని వెర్రితనంగా మార్చుకున్నాడు గనక. ఈరోజు ఆలోచన చేయండి. నేను జ్ఞానిని, నేను జ్ఞానవంతుని అనుకుంటున్న వారు ఎవరైనా సరే అది దేవుడిచ్చిన జ్ఞానం, అది దేవుని మహిమ కొరకు ఉపయోగించుకోవాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఇందాక చదువుకున్న దగ్గర ఒక్క వచనం కిందకి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 42వ వచనం చదివాం కదా. ఈసారి ఒక వచనం పైకి వెళ్ళండి, 41వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? అమ్మా అందరు చెప్పండి, ఎక్కడున్నాడు? అందరు చెప్పండి. అంటే అందరని, కొందరని కాదు. ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడంటే మొదట యోనా ఎక్కడ గొప్పవాడు చెప్పండి. యోనా ఏ విషయంలో గొప్పవాడు చెప్పండి. చెప్పండి, పర్వాలేదు చెప్పండి అమ్మా. ఏం అలిగారు తల్లి అప్పుడే? పండగ సంతోషం అంతా ఆవిరైపోయింది కదా. చెప్పండి మళ్ళా, యోనా ఏ విషయంలో గొప్పవాడు? ఆలోచన చేయండి, గెస్ చేయండి. చేప కడుపులో ఉన్నాడు కాబట్టి, అంతేనా? ఎవరు చేపలు తిన్నాడు కాబట్టి అంటారు. ప్రకటించడంలో గొప్పవాడు. ఇంకా చెప్పడమ్మా, నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళకి నిద్ర వస్తే కానీ వాక్యం ఎక్కడ వస్తుంది అంటారా? ఏ విషయంలో గొప్పవాడు? యోనా జీవితంలో ప్రాముఖ్యమైన చాప్టర్ అది. ఇతర మనుషులకు తనకున్నటువంటి గొప్ప తేడా అదే. ఏ విషయంలో ఆయన గొప్పవాడంటే చేప గర్భంలో 3 రోజులుండి కూడా ప్రాణాలతో బయటకు వచ్చాడు. ఎవరైనా వచ్చారు ఇప్పటిదాకా అట్లా? ఏమా ఎవరైనా అలా చేప గర్భములో ఉండి 3 రోజులు చేప గర్భములో ఉండి సజీవునిగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఒకసారి ట్రై చేయండి. చేస్తారా? లోపలికి వెళ్ళగానే జీర్ణమైపోతారు. ఏమైపోతారు? లోపలుండి మరలా 3 రోజుల తర్వాత బయటికి రావడం అంటే ఆషామాషి కాదు. ఎందుకు ఆయన గొప్పవాడు అంటున్నామంటే ఊరికనే కాదు, చేప గర్భములో ఉండి దేవునికి మొర్రపెట్టి 3వ దినాన మరలా బయటకు వచ్చాడు. అయితే యోనా కంటే యేసుక్రీస్తు వారు ఎందుకు గొప్పవాడు? ఇప్పుడు మీరే చెప్పేస్తారు, చెప్పండి. మీకు అర్థమైపోయింది కాబట్టి మీరు కూడా గొప్పవాళ్ళే కాదా?
యోనా చేప గర్భములో నుంచి బయటికి రావడమే గొప్ప అయితే, మరి భూగర్భములో నుంచి బయటికి రావడం గొప్ప విషయమేనా? ఇప్పుడు చేప గర్భంలో నుంచి వచ్చినవాడు గొప్ప, ప్రాణాలతో ఉండి బయటకు వచ్చినవాడు గొప్ప, ప్రాణాలు కోల్పోయి ప్రాణాలను విడిచి మరణించి మృతి చేయబడి సమాధి చేయబడిన తర్వాత మరలా తిరిగి లేచినవాడు గొప్పవాడు అంటారా? సమాధిలో నుంచి తిరిగి లేచినవాడు గొప్పవాడు. బహుశా చేప గర్భంలో ఉన్నప్పుడు చేప తీసుకునే శ్వాస అయినా ఆయనకు అందేదేమో, చేప తీసుకునే ఆక్సిజన్ అయినా యోనాకు ఉండేదేమో, కానీ భూగర్భంలో ఏమాత్రము శ్వాస కానీ ఏమాత్రం ఆక్సిజన్స్ లెవెల్స్ కానీ అక్కడ ఏమాత్రం ఉండవు. అట్లాంటి కఠినతరమైన భూగర్భములో ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యోనా గొప్పవాడు అంటారా? యేసుక్రీస్తు వారు గొప్పవాడు అంటారా? యేసుక్రీస్తు వారు గొప్ప. కారణం ఏంటంటే ఆయన మరణాన్ని జయించినటువంటి దేవుడు. యోనా చేప గర్భంలో నుంచి మాత్రమే బయటకు వచ్చాడు, కానీ మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు వారు భూగర్భంలో నుంచి బయటకు వచ్చాడు. సమాధి చేయబడి చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు వారు. ఈరోజు ఆలోచన చేయండి, ఎవరైనా బైబిల్లోనైనా సరే, ఇతర గ్రంథాల్లోనైనా సరే, ఇతర మతాల్లోనైనా సరే, ఇతర మనుషుల్లోనైనా, ఇతర జాతుల్లోనైనా ఎక్కడైనా పరిశీలించండి, మరణమును జయించి తిరిగి లేచిన వాడు ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోనా కంటే యేసుక్రీస్తు వారు ఏ విషయంలో గొప్పవాడంట? మరణముతో సవాల్ చేశాడండి దేవుడు. కొరింథీ పత్రికలో మనం చదువుతాం, యేసుక్రీస్తు వారు మరణముతో ఛాలెంజ్ చేశాడు ఆయన. చూడండి, కొరింథీ పత్రికలోనికి రండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనాన్ని ఒకసారి చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఇదిగో మనుషులందరి మీద అధికారం చలాయిస్తున్నటువంటి మరణమా, నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను ఓడిస్తానన్నాడు దేవుడు. నువ్వు ఏ రూపంలో వచ్చినా సరే, ఏ ప్రతిరూపంలో ఉన్నా సరే నిన్ను ఓడించడం ఖాయమన్నాడు దేవుడు. అందుకే అందరినీ మోకరింపజేసిన మరణము సహితము యేసుక్రీస్తు వారి ఎదుట మోకరించిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందరినీ ఓడించింది, అందరినీ చంపినటువంటి మరణం యేసుక్రీస్తు వారి ఎదుట వంగిపోవాల్సి వచ్చింది, ఓడిపోవాల్సి వచ్చింది. అంత గొప్పవాడు మనం ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి ఈరోజు ఆ చేప గర్భంలో, చేప కడుపులో నుంచి వచ్చిన వాడే అంత గొప్పవాడైతే, ఎవరు అప్పటిదాకా అలా రాలేదు అందుకే ఆయన గొప్పవాడు అనుకుంటే, మరి భూగర్భములో నుంచి, మరణములో నుంచి తిరిగి లేచినటువంటి దేవుడు ఇంకెంత గొప్పవాడు అవుతాడో ఆలోచన చేయండి. కాబట్టి యోనా గొప్పవాడా? యేసుక్రీస్తు వారు గొప్పవాడా? అందుకే ఆయన అన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరికొన్ని వాక్యాలను మనం చూసి ముగించే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథంలోనికి రండి. ఇక నుంచి శ్రద్ధగా వినండి, ముగిస్తాను గనక ఈ ప్రాముఖ్యమైన మాటలను శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. ఒకసారి కీర్తనల గ్రంథము 135వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. 135వ కీర్తన 5వ వచనం చదవండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికంటే గొప్పవాడంట? మనుషులు అయిపోయారు. ఇప్పుడు మనుషులందరూ అయిపోయారు. యాకోబు అయిపోయాడు, అబ్రహాం అయిపోయాడు, సొలొమోను అయిపోయాడు, ఇంకా యోహాను అయిపోయాడు. మనుషులందరూ అయిపోయారు. ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు దేవుడు? ఏం ఇబ్బంది లేదు కదా? రైట్, రైట్. వినండి, మనం ఆ వచనాన్ని మరలా చదవండి. 135:5 చదవండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఈరోజు పిలువబడుతున్న ప్రతి దేవత కంటే కూడా మన యేసుక్రీస్తు వారు గొప్పవాడు. ఏ దేవుని చేతిలోనైనా మనం యేసుక్రీస్తు వారిని పోల్చి చూస్తే మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు వారే గొప్పవాడు. మనుషుల కంటే కాదు. ఇప్పుడు మనుషులతో పోల్చి చూసాం, మనుషుల కంటే ఆయన గొప్పవాడే. కానీ ఇప్పుడు ఎవరికంటే గొప్పవాడు? సమస్త
దేవతల కంటే. ఈరోజు భూమి మీద ఎన్నో వేల కోట్ల దేవతలు ఉండవచ్చుగాక, వేల కోట్ల దేవుళ్ళు ఉండవచ్చుగాక. వారందరికంటే కూడా మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు వారు ఎట్లాంటి వాడంట? గొప్పవాడు. 97వ కీర్తన 7వ వచనం చదవండి ఒకసారి త్వరగా. 97వ కీర్తన 7వ వాక్యం చదువుదాం. సిగ్గుపడే రోజు వస్తుంది. ఓకే. సకల దేవతలు ఆయనకు ఏం చేస్తాయంట? ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందారా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాలన్నీ, వంగని మోకాలన్నీ, యేసయ్యా ఎదుట వంగిపోవును, యేసయ్యా ఎదుట వంగిపోవును. యేసు రాజుగా లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుకున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రాజు రమ్యమైన, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా. సమర్పండి. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దేవతల కంటే ఆయన. ఇప్పుడు చెప్పండి, మనుషులు అయిపోయారు, దేవతలు అయిపోయారు, దేవుళ్ళు అయిపోయారు. మనల్ని పరీక్షించుకునండి. ఇప్పుడు మనం గొప్పవారమా, యేసుక్రీస్తు వారు గొప్పవాడా? ఎంత తొందరగా చెప్పారు కదా. ఇదే ఆన్సర్ మీ హృదయాల్లో ఉందా? కొన్నిసార్లు దేవుని కంటే చెప్పండి, ఏమనుకున్నారు నా గురించి మీరు అంటారు కదా, అన్నారా? ఎట్లా కానొస్తున్నాను నేను నీకు అంటారు. నువ్వు ఎట్లా కానొస్తావు? ఇంకా కంటి చూపుతో చూసినట్టే కానొస్తావు, ఇంకెట్లా కనిపిస్తావు? ఏమా ఏమనుకున్నావు నేనంటే అంటారు. ఎలా కనిపిస్తున్నా నేను? ఎవరు అనుకున్నావు నన్ను? నా పేరేంటో తెలుసా? నా బలం ఏంటో తెలుసా? నా ధనం ఏంటో తెలుసా? నా జ్ఞానం ఏంటో తెలుసా? నేను ఎంత గొప్పవానో తెలుసా? నీవెంత గొప్పవాడివైనా యేసుక్రీస్తు వారి ఎదుట మోకరించాల్సిందే. అంతేనా? Am I wrong? Am I wrong? Am I right? ఏదో ఒకటి చెప్పండి. నాకు వచ్చిందా 2 ముక్కలు? నేను కరెక్టేనా? ఎంత గొప్పవాడైనా. బ్రెజిల్ దేశంలో ఒక ఆయన ఉన్నాడు, రాష్ట్రపతి. 1985లో నవీస్ అని ఒక రాష్ట్రపతి బ్రెజిల్ దేశానికి రాష్ట్రపతిగా పోటీ చేశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? అమ్మా, ముగింపులోనికి వచ్చేసాం, వినండి, నాకు కూడా కాళ్ళను వస్తున్నాయి, ముగిస్తాను, వినండి. బ్రెజిల్ దేశంలో రాష్ట్రపతిగా పోటీ చేశాడు నవీస్. ఏం పేరు? నవీస్. ఆయన ఏమన్నాడంటే, 5 లక్షల ఓట్ల మెజారిటీ నాకు వస్తే నేను రాష్ట్రపతి కాకుండా దేవుడు కూడా ఆపలేడన్నాడు. ఏమంట? చూడండి వాడి గర్వం ఎట్లా ఉందో ఒకసారి చూడండి. 5 లక్షల ఓట్ల మెజారిటీ వస్తే ఆ దేవుడు కూడా ఆపలేడు నన్ను అన్నాడు. ఎలక్షన్స్ బాగానే జరిగాయి, అనుకున్నట్టుగానే, ఊహించినట్టుగానే, కోరుకున్నట్టుగానే 5,80,000 ఓట్ల మెజారిటీ వచ్చింది నవీస్ గారికి. చూడండి నా దెబ్బేంటో, చూడండి నా పేరేంటో అని విర్రవీగాడు.
ఫలానా రోజు ప్రమాణ స్వీకారం సార్, మీరు రాష్ట్రపతిగా ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించాలన్నారు. ఒక పరేడ్ గ్రౌండ్లో, ఒక గొప్ప స్టేడియంలో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. కొన్ని వేల మంది, వందల మంది వచ్చి కూర్చున్నారు. ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి కాబోతున్నటువంటి రాష్ట్రపతి నవీస్ గారు మన మధ్యలోనికి రాబోతున్నాడని ఆహ్వానించగానే ఆ గ్రౌండ్లో కారులో నుంచి వచ్చాడు. కారు వచ్చి ఆ స్టేజ్ పక్కన దిగి ఆ కారులో నుంచి అడుగు కింద పెడుతూ ఉండగానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆపేశాడా దేవుడు? ఆపలేకపోయాడా? విర్రవీగుతాం చాలాసార్లు, నన్ను ఎవడు ఆపలేడు అనుకుంటాం, నాకంటే ఎవడు గొప్పవాడు లేడనుకుంటాం. కానీ మనకంటే గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడు. మనం ఆరాధించేటువంటి దేవుడు అందరికంటే గొప్పవాడు. నవీసులాగే ఒకవేళ నన్ను దేవుడు కూడా ఆపలేడు అనుకుంటున్నారేమో కొందరు. నేనేంటో, నా జ్ఞానమేంటో, నా బలమేంటో, నా ధనమేంటో మీకు తెలియదు అని విర్రవీగుతున్నారేమో. ఈరోజు ఆలోచన చేయండి. పసి బాలుడిగా పుట్టినటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నామంటే బాలుడిగా కాదు, ఆయన మహా గొప్పవాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. విర్రవీగాడు, గర్వంతో అహంకారంతో రగిలిపోయాడు. నన్ను దేవుడు కూడా ఆపలేడు అన్నాడు. ప్రమాణ స్వీకారం చేయడానికి 24 గంటల ముందు అనారోగ్యం వచ్చి ఆ క్షణాన అతడు చనిపోయాడని ఇప్పటికీ చరిత్రలో ఉంది. చూడండి, ఇంటికి వెళ్ళాక. అమెరికా దేశంలో ఒక హీరోయిన్ ఉండేది, మెర్లిన్ మోన్రాయ్. విన్నారా? పేరు విన్నారా? మెర్లిన్ మోన్రాయ్. అబ్బాయిలు బాగా తెలిసి ఉంటుంది ఆ పేరు. ఇప్పుడు కాదు, 1962 ఆ కాలంలో. ఇక మేము పుట్టలేదా సార్ అప్పుడు అంటారా? పుట్టకపోయినా చరిత్ర ఉంది కదమ్మా, చదవండి ఇంటికి వెళ్ళాక. ఆమె బహు అందగత్తె. అంతలేందే హీరోయిన్ అవుతుందా? బహు అందగత్తె, చాలా అందగత్తె. ఎంత గొప్ప సెలబ్రిటీ అంటే అమెరికా దేశంలో టాప్ మోస్ట్ నంబర్ 1 స్థానంలో ఉండే హీరోయిన్. ఆమె కోసం కాపలా కాచేవాళ్ళు డైరెక్టర్లు, ఆమె కోసం హీరోలు వేచి ఉండేటువంటి రోజులు అవి. అంత గొప్ప ఖ్యాతి దేవుడు నాకు ఇచ్చాడనేటువంటి కనీస తగ్గింపు లేకుండా ఒకరోజు ఆ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వార్థికుడు దైవజనుడు బిల్లీ గ్రహాం అయ్యగారు, అమ్మా ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వమ్మా, దేవుని మాటలు చెప్తానంటే ఆమె ఏమని తెలుసా? మీ దేవుడు నాకు అవసరం లేదనింది. ఏమంట? మీ దేవుడు నాకేం అవసరం లేదు, నాకేం తక్కువైందని. అందంగా ఉన్నాను, వయస్సు ఉంది, ధనం ఉంది, సెలబ్రిటీని, నన్ను అభిమానించే అభిమానులు ఉన్నారు, నా కోసం ప్రాణం పెట్టేటువంటి వారు ఉన్నారు, కాబట్టి నాకు ఈ దేవుడు అవసరం లేదని చెప్పి సువార్త కనీసం వినకుండా ఆమె ఆయన వెనక్కి పంపించేసిందంట. అమ్మా అన్న మాట విను, ఒక 5 నిమిషాలు కేటాయించి నీ జీవితంలో చాలా విలువగా మారుస్తాడు దేవుడు అంటే నీ దేవుడు నాకు అవసరమే లేదని చెప్పింది. కొద్ది రోజులకే ఆ షూటింగ్లో ఉన్న హడావిడిని బట్టి, ఆ టెన్షన్స్ని బట్టి అక్కడ అధిక మోతాదులో టాబ్లెట్స్ వేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది లాడ్జీలో. ఆమె ఉన్నటువంటి హోటల్లో విగత జీవిగా పడిపోయింది. నాకేమైందిలే, చాలా వయస్సు ఉంది అనుకునింది, చాలా అందం ఉంది, చాలా డబ్బు ఉంది, చాలా ఫేమ్ ఉంది, చాలా నేమ్ ఉంది అనుకునింది. కానీ దేవుడిని కాదంటే విగత జీవిగా మారిపోవాల్సిందే. జాగ్రత్త. ఈరోజు మనం కూడా అనుకుంటున్నామో నాకేం తక్కువైంది, ఈ దేవుడు నాకేం అవసరం లేదు అనుకుంటున్నారేమో చాలామంది. ఆలోచన చేయండి. దేవుడు లేకుండా జీవించిన వారు, దేవుడిని కాదని జీవించేవారు, దేవునికి భయపడకుండా జీవించేవారు చాలామంది ఉన్నారు. ఇంకా మన గ్రామంలో కూడా, మన సంఘంలో కూడా దేవుని భయం లేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, మార్చుకోగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. నాకు ఈ దేవుడు అవసరం లేదనుకుంటావా? ఈ దేవుడు నాకు సంబంధం లేదనుకుంటావా? ఈ దేవుడు నాకు వద్దే వద్దనుకుంటున్నావా? ఏదో ఒక రోజు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకొక ఆయన మీకు థామస్ ఆండ్రూ అని తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలుసా? థామస్ ఆండ్రూస్. టైటానిక్ అంటే అర్థమైద్దాం మీకు కదా. టైటానిక్ తెలుసా? తెలిసేం సార్, చూసామంటారా? టైటానిక్ అనేది ప్రపంచంలోనే గొప్ప ఓడ. కొన్ని వందల మంది, 1500 మంది పైచిలుకు ప్రజలు ఒకేసారి ప్రయాణం చేసేంత గొప్ప ఓడ. వారికి సరిపోయే భోజనపు సరుకులు సహితం అందులో క్యారీ చేయగలిగేంత గొప్ప ఓడది. అంత గొప్ప ఓడ తయారు చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను అత్యాధునికమైనటువంటి నైపుణ్యం కలిగి టెక్నాలజీతో ఈ ఓడను తయారు చేశాను గనక ఈ ఓడను దేవుడు కూడా బద్దలు చేయలేడు అన్నాడంట. ఆ ఇంటర్వ్యూలో
చెప్పాడు, ఆ ప్రెస్ మీట్లో చెప్పాడు. ఆ ఓడను టాటా ఊపి జెండా ఊపి పంపించి సముద్రంలోనికి వెళ్ళనిచ్చే ముందు ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే, ఈ ఓడ అత్యాధునికమైన టెక్నాలజీతో నిర్మించబడింది, దీనిని బద్దలు చేయడం దేవునికి కూడా చేత కాదన్నాడు. అది బయలుదేరిన కొన్ని గంటల్లోనే నీటిలో కనిపించక ఉండిన మంచు కొండను ఢీకొని బ్రద్దలైపోయి ఇంచుమించు 1500 మంది ఒక్క రాత్రిలో చనిపోయారు. దేవుడి దగ్గర ఛాలెంజ్ చేయదు ఎప్పుడైనా, దేవుడి దగ్గర విర్రవీగొద్దు ఎప్పుడైనా. దేవుడే, దేవుడు అందరికంటే గొప్పవాడే. బహుశా నీకు డబ్బు ఉండొచ్చేమో, బహుశా నీకు అందం ఉండొచ్చేమో, నీకు అధికారం ఉండొచ్చేమో, నీకు ఆస్తిపాస్తులు ఉండొచ్చేమో, నువ్వు చిటికేస్తే 1000 మంది రాగలిగే అధికారం ఉందేమో, కానీ దేవుని కంటే గొప్పవారు కాదు. ఈ విషయాన్ని గమనించండి. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో తెలియజేసినట్టుగా దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఎంత ఉన్నవారైనా ఐ యామ్ నథింగ్ అనుకోవాలంట. ఏమనుకోవాలా? నాకేమీ లేదు ప్రభువా, నేను ఏమీ లేని వాణ్ణి, కేవలం నీ కృప వలన బ్రతుకుచున్నవాణ్ణి అనుకోవాలా. ఈరోజు ఆ తగ్గింపుని విడిచిపెట్టి నేనెంత గొప్పవాణ్ణి, నేనంత గొప్పవాణని చెప్పుకోవడమే సరిపోయింది. ఈరోజు మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే యేసుక్రీస్తు వారి ముందు మోకరించాల్సిందే. కలెక్టర్ అయినా, రాజకీయ నాయకుడివైనా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, మంత్రివైనా, సీఎం అయినా, పిఎం అయినా, ఎవరైనా దేశంలోనైనా ఇతర దేశాల్లో ఉన్న అధికారులు ఎవరైనా సరే యేసుక్రీస్తు వారి ముందు మోకరించాల్సిందే. కారణం ఆయన గొప్పవాడు గనక. ఈరోజు చాలామందికి పోటీతత్వం అదే. నువ్వు ఇంత ఇచ్చావు, నేను ఇంత ఇవ్వాలా, నువ్వు ఇలా చేసావు, నేను ఇలా చేయాలా, నువ్వు ఆ పాట పాడావు, నేను ఈ పాట పాడాలి, నువ్వు ఆ వాక్యం చదివావు, నేను ఈ వాక్యం చదవాలి, నువ్వు ఆ డ్రెస్ వేసావు, నేను ఈ డ్రెస్ వేసేయాలి, నువ్వు 20,000 చీర కట్టావు, నేను 30,000 చీర కట్టాలా, నువ్వు 10,000 సూట్ వేసావు, నేను 20,000 సూట్ వేసుకోవాలి. ఈరోజు నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అనే అహంకారం ప్రతి మనుషుల్లో పెరిగిపోయింది. అందుకే మనుషుడు భూమి మీద అహంకార జీవిగా, గర్విష్ఠిగా బ్రతుకుతూ పాతాళములోనికి వెళ్తూ ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇది మనలోనే కాదు, యేసుక్రీస్తు వారి వెంట తిరుగుతున్నటువంటి శిష్యుల్లో కూడా వచ్చింది. ఒకరోజు వారి మధ్యలో డిస్కషన్ జరుగుతూ ఉంది. పేతురు అన్నాడు, ఒరే మీ అందరికంటే నేనే గొప్పవాణ్ణి అన్నాడు. యోహాన్ అంటాడు, నీకంటే నేను గొప్పవాణ్ణి పేతురన్నా, ఏమనుకున్నావు, నువ్వు ఎక్కడో ఉంటావు, నేను ఎక్కడుంటానో యేసుక్రీస్తు వారి గుండెల్లో ఉంటాను నేను. ఇంకొకడన్నా, ఒరే మీరు ఎంత గొప్ప అయితే ఏమిరా, ఖజానా ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర, మీరంతా పని వాళ్ళరా, పని చేసేవాళ్ళు, దేవుడు నన్ను నమ్మి నాకు డబ్బు ఇచ్చాడు రా, నేరుగా ఖజానదారుణ్ణి అని విర్రవీగాడు. ఒకడు ఎవడు నాశనం అయిపోయాడు. వాళ్ళలో కూడా వచ్చిందంట తర్కవాదం. అందుకే దేవుడు వారి ఆలోచనలు ఎరిగి వారు అడిగారు, ప్రభా మాలో ఎవరు గొప్పవాడు ప్రభా, నీవే చెప్పన్నారు. ఏమంట, ఏం చెప్పాలి ఇప్పుడు దేవుడు? రే పేతురు ఎక్కువ కష్టపడతలేరా అనాలా? రే యోహాను నాకు ఇష్టమైన వాడు, యోహానే గొప్పవాడు అనాలా? రే ఖజానాదారుడు యూదా కదా, యూదానే గొప్పవాడు అనాలా? పరిచర్య చేసే విషయంలో ఎవరు గొప్ప, వారు గొప్పవాడు అనాలా? కానీ ఆయన అలా అనలేదు. ఏమన్నాడు తెలుసా? ఒక చిన్న బిడ్డను తీసుకున్నాడంట. ఒక చిన్న బిడ్డను తీసుకొని ఈ బిడ్డ లాంటి మనస్సు కలిగిన వారే గొప్పవారు అన్నాడు. ఇర్మియా గ్రంథంలోనికి రండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి చదవండి. 48వ అధ్యాయము 42వ వచనం చదవండి ఒకసారి. మోయాబు యెహోవా కంటే గొప్పవాడిననుకొనగా అతిశయపడగా అది జనము కాకుండా పోయెను. అమ్మా ఈ వాక్యం అర్థమైందా? మోయాబు అనేటువంటి దేశం, మోయాబు అనేటువంటి జాతి ఏమనుకునిందంటే దేవుని కంటే నేను గొప్ప అనుకునిందంట. అది ఇంకా ప్రజలే కాకుండా, అది దేశమే కాకుండా నాశనం అయిపోయిందంట. ఈరోజు ఒకవేళ మనం కూడా అనుకుంటున్నామేమో దేవుని కంటే నేనే గొప్పవాడిని, దేవుడి దగ్గర ఏముంది, దైవ సేవకుల దగ్గర ఏముంది. ఈరోజు దేవుణ్ణి గౌరవిస్తారు కానీ దైవ సేవకుని గౌరవించరు కొంతమంది. ఇదొక జబ్బు. నువ్వు దైవ సేవకునే గౌరవించట్లేదంటే దేవుణ్ణి ఏం గౌరవిస్తావు? మేము ఉద్యోగస్తులమండి,
మేము అధికారం కలిగిన వారమండి, మేము డబ్బు కలిగిన వారమండి, మేమిచ్చే కానుకలతో బ్రతికే మీరు ఎక్కడ, అధికారం కలిగిన మేము ఎక్కడ అని అనుకుంటున్నారు కొంతమంది. ఏమంట? ఎవరు గొప్పవారు చెప్పండి? దైవ సేవకుడా, ఉద్యోగస్తుడా? అంతేనా? ఫైనలా? దైవ సేవకుడు పరలోకానికి మార్గం చూపేవాడు. ఒకవేళ ఈ లోక సంబంధంగా సంపాదించేటువంటి ఉద్యోగము, అధికారము, బలము, ధనము, గుణము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ పరలోక రాజ్యానికి మార్గం చూపేవాడు దైవ సేవకుడు కనుక దైవ సేవకునికి కూడా లోబడి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఒకవేళ మనలో కూడా ఎవరైనా విర్రవీగుతున్నామేమో, మనం కూడా ఎవరైనా అహంతో, గర్వంతో నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, నేనే గొప్పవాడిని, మేమే గొప్పవాళ్ళ, మా వంశమే గొప్పది, మా గోత్రమే గొప్పది అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎంతగా తగ్గించుకోవాలి అంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడో అంతగా తగ్గించుకోవాలా. ఎంత తగ్గించుకున్నాడో ఆయన చూడండి. ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి, మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. చాలు, ఇక్కడ చూడండి, దేవునితో సమానముగా ఉన్నవాడు, ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి వాడు, అందరికీ జీవమును అనుగ్రహించినటువంటి జీవ ప్రదాత, జీవాధిపతి అయిన దేవుడు, మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి మహానీయుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఒకవేళ అంత గొప్ప దేవుడే తగ్గించుకొని ఈ భూమి మీద పసి బాలుడిగా జన్మించగలిగితే ఇంకా మానవులుగా ఉన్న మనమే ఒకవేళ నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని అని అనుకుంటున్నామేమో. ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నీ గర్వమే నిన్ను నాశనము చేస్తుంది. సామెతల గ్రంథంలో మనం చదువుతాం, నీ గర్వమే నిన్ను నాశనం చేస్తుంది, నీ నాశనానికి ముందు నీ గర్వం నడుస్తుంది. ఒక గొప్ప కెరూబు తేజో నక్షత్రముగా వెలిగి ప్రకాశించి మహోన్నతునితో సమానునిగా చేసుకుందాం అనుకుని ఆకాశంలో నుంచి పడద్రోయబడింది. ఈరోజు హెచ్చించుకుంటున్నామా? ఈరోజు గొప్పకపోతున్నామా? ఈరోజు నేను గొప్పవాడిని, గొప్పదాన్ని, నేను గొప్ప అని అహంకారం, గర్వం మనలో ఉంటే ఈ క్రిస్మస్లో వాటన్నిటిని విడిచిపెడదాం. అంత గొప్ప దేవుడే తగ్గించుకోగలిగితే, అంత గొప్ప దేవుడే దిగిరాగలిగితే, అంత గొప్ప దేవుడే తన దైవత్వాన్ని విడిచి, అంత గొప్ప దేవుడే తన మహిమను విడిచి, తన ప్రభావాన్ని విడిచి సాధారణ మానవునిగా జన్మించగలిగితే, అంతగా తగ్గించుకోగలిగితే మనం మరింకెంత తగ్గించుకోవాలో ఆలోచన చేయండి. అందుకే ఈ క్రిస్మస్లో ఒక నిర్ణయం చేసుకోండి, ప్రభువా నాకు ఎంత ఉన్నా నీ ముందు నేను నథింగ్ అనే తీర్మానం తీసుకోండి. ఒకవేళ ఇన్ని రోజులు గర్వించాను, నన్ను క్షమించు ప్రభువా అని అడిగి దేవుని ఎదుట తగ్గించుకునే ప్రయత్నం చేయండి. దేవుని మందిరానికి భయపడి, దైవ సేవకులకు లోబడి, వినయము విధేయత కలిగి జీవించాలని ఒక తీర్మానం తీసుకురండి. ఈరోజు మనం కూడా ఒకవేళ హెచ్చిపోకుండా, గర్వపడకుండా, అంత గొప్ప దేవుడే తగ్గించుకున్నాడు, గొప్పవాడైన దేవుడు ఇక్కడ ఉన్నాడు గనక మనం కూడా గొప్పగా హెచ్చించబడాలి అంటే తగ్గించుకుందాం. దేవుడు తగ్గించుకున్నట్టుగానే మనం కూడా తగ్గించుకొని దేవునిని గొప్ప చేసి దేవుని నామాన్ని మహింపరచుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో విత్తబడిన వాక్యాన్ని మన వినికిడిలో ఫలించినట్లుగా ఒకసారి నెమరు వేసుకుంటూ, నిజముగా ఒకవేళ మనలో కూడా గర్వము, మనలో కూడా అహంకారము, మనలో కూడా అతిశయము ఒకవేళ ఉన్నాయేమో, వాటిని అన్నింటినీ విడిచి ఈరోజు మనం కూడా తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మోకరించగలిగే వారందరూ మోకరించే ప్రయత్నం చేయండి. ఈ క్రిస్మస్లో ప్రభువా నీవే తగ్గించుకున్నావు గనక నేను ఇంకా తగ్గించుకుంటాను ప్రభువా. నా కొరకు తగ్గిపోయినటువంటి దేవుడువు, నా కొరకు దిగి వచ్చినటువంటి దేవుడువు, నా కొరకు తగ్గించుకున్నటువంటి దేవుడువు, నిన్ను బట్టి నేను కూడా తగ్గించుకుంటాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో వెత్తబడిన వాక్య సందేశం కొరకై పాస్టర్మ్మ గారు ప్రార్థన చేస్తారు.
అందరి తలలుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేవేల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా గడిచిన మరి తండ్రి క్రిస్మస్ మొదలుకొని తండ్రి ఈ క్రిస్మస్ దినాన తండ్రి ఈ శుభదినాన తండ్రి సంఘముగాను సమాజముగాను ప్రభా మరి నైనా ఇలాగును నిన్ను స్తుతించడానికి నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన విలువైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఉదయం మొదలుకొని తండ్రి మరి నైనా నిన్ను గణపరచడానికి నిన్ను ఆరాధించడానికి తండ్రి పాటల ద్వారానైనా నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే వేల కొలది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి కొద్ది నిమిషాలు దేవా నీ దాసుని తండ్రి నీ పక్షాన్ని నిలబెట్టుకొని ప్రభా మాకందరికను తండ్రి కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తన నోటికి మేరే బోరగా ఉండి తనను వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా నీ యొక్క గొప్పతనాన్ని తండ్రి మరి నేను బోధించడానికి దేవా తనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి కూడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో దేవా నీ యొక్క గొప్పతనాన్ని విన్న మేమందరము కూడా నేను మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా జీవించడానికి సహాయములు దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఒకవేళ తండ్రి ఎవరైనా మమ్మల్ని మా హృదయాల్లో తండ్రి గర్విస్తూ ఉంటున్నట్టయితే తండ్రి ఆ గర్వాన్ని అంతటిని తండ్రి తగ్గించుకొని తండ్రి మీరు మాత్రమే గొప్పవాడని మేమందరమునైనా విశ్వసించే గొప్ప కృపను భాగ్యంలో తండ్రి ఇక్కడ చేరవచ్చినటువంటి మాకందరికను దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి. మైక్ శబ్దం ద్వారా దేవా ఎందరైతే వాక్యాన్ని విన్నారో ప్రభా నీ యొక్క గొప్పతనాన్ని గురించి ఎందరైతే వాక్యాన్ని విన్నారో తండ్రి మరి నేను వారందరూ కూడా నేను తగ్గించుకొని మీరు గొప్పవారని విశ్వసించి తండ్రి నీ కొరకు నమ్మకమైనటువంటి సాక్షులుగా కూడా నేను జీవించడానికి మీరే సహాయములు దయచేయమని ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయముతో అడిగి వేడుకొని పొందుకొనింటున్నాం తండ్రి. ఆమేన్.